నిద్రపోయినా అలసటగా అనిపిస్తుందా? ఇది అలసట కాదు, ఎమోషనల్ బర్న్అవుట్ అంటే శరీరం అలసిపోవటం కాదు, మనసు అలసిపోవటం. దానికి లక్షణాలు ఏంటనుకుంటున్నారా? ఈ కిందున్న 5 లక్షణాల్లో ఏవున్నా మీరు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది అని అర్థం. చిన్న విషయాలకి కోపం రావడం. ఇంతకుముందు ఇవి చాలా చిన్నవిగా అనిపించాయి, కానీ ఇప్పుడు వాటికే చాలా చిరాకు పడుతున్నారా? అంటే మీ మనసు ఓవర్లోడ్ అయిందని అర్థం. నిద్రపోయినా అలసటగా అనిపిస్తుందా? ఇది అలసట కాదు, ఎమోషనల్ బర్న్అవుట్. తెలుసా? అందరి నుంచి దూరంగా ఉండాలనుకోవడం, మాట్లాడాలని లేదు, కలవాలని లేదు, కనీసం ఫోన్ కూడా ఎత్తాలని లేదు. నీకు ఇష్టమైన పనుల మీద కూడా ఆసక్తి లేకపోవటం. ఒకప్పుడు నీకు ఏ పని అయితే సంతోషాన్ని ఇచ్చిందో అది కూడా ఇప్పుడు ఆ సంతోషాన్ని ఇవ్వడం లేదు. 5వది, కారణం లేకుండా ఏడుపు రావడం. ఒంటరిగా ఉన్నప్పుడు, ఎవరు చూడకుండా ఉన్నప్పుడు కన్నీళ్ళు వాటంతటవే కారిపోతూ ఉంటాయి. ఇది వీక్నెస్ కాదు, నీ మనసు నీకు సిగ్నల్ ఇస్తుంది. నేను అలసిపోయాను, విశ్రాంతి కావాలి అని. నువ్వు జీవితంలో అలసిపోలేదు, ఒంటరిగా అన్నీ మోయడం వల్ల అలసిపోయావు. ఈ 5 లక్షణాల్లో 3 కన్నా ఎక్కువ ఉంటే ఈ రీల్ని ఇమీడియట్గా సేవ్ చేసుకో. బయటికి స్ట్రాంగ్గా కనిపించే చాలామంది మహిళల్లో కూడా ఎమోషనల్ బర్న్అవుట్తో పోరాడుతున్నారు. నువ్వు కూడా ఇదే లిస్ట్లో ఉంటే వెంటనే హీల్ అని మెసేజ్ చేయి. థ్యాంక్ యూ.